మహోతికి పాల్పడడంతో ఉగ్రరూపుడైన మహాశివుడు తాండవం చేస్తూ తన జలాజూటం నుండి ఉద్భవించిన శక్తి స్వరూపుడు శ్రీ వీరభద్రస్వామి అని చెబుతుంటారు. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో శ్రీ వీరభద్రస్వామి ఆలయాలు నిర్మించి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శ్రీ వీరభద్రస్వామికి భద్రకాళి మాతకు వివాహం జరిగినట్లు పురాణాల్లో ఉన్నాయి. సహజంగా ఎక్కడైనా వీరిరువురికి వేరువేరు విగ్రహాలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే వీరభద్రస్వామి భద్రకాళి మాత ఇద్దరు ఒకే రూపంలో దర్శనమిచ్చే ఆలయం గురించి తెలుసుకుందాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రమైన మనుబోలులోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో పూజలు అందుకుంటున్న విగ్రహం పరిశీలిస్తే పార్వతీ పరమేశ్వరులు ఒకే రూపంలో ఎలా దర్శనమిస్తారో ఇక్కడ శ్రీ వీరభద్రస్వామి భద్రకాళి మాత ఇరువురు ఒకే విగ్రహ రూపంలో దర్శనమిస్తున్నారు. ఎన్నో వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం శిథిలావస్థకు చేరుకోగా గత 10 సంవత్సరాల క్రితం ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం చేసి వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. వీరభద్ర స్వామి అవతారం యొక్క వైశిష్యం ఏమనగా దక్ష ప్రజాపతి మహారాజు ఇందు సభలో పరమశివుడును ఆసీనుడైనటువంటి ప్రదేశంలో దక్ష ప్రజాపతి మహారాజు కూడా ఆ యొక్క సభకు వెళ్ళగా శివుడు తనను చూసి లేదనేటువంటి అహంకార భావంతో తన మనసులో అహంకార భావంతో నింపుకుని దక్ష ప్రజాపతి మహారాజు ఈశ్వరుడు నిరీశ్వర దక్ష యజ్ఞాన్ని తలపెడతాడు. దేవతలందరూ కూడా యజ్ఞానికి వెళుతున్నప్పుడు ఈ సతీదేవి రూపమైనటువంటి పార్వతీ అమ్మవారు ఈ విషయం తెలుసుకుని తన తండ్రి గారు నా భర్త అయినటువంటి పరమశివుణ్ణి అదేవిధంగా నన్ను ఆహ్వానం పలకలేదు అని తెలిసి కూడా శివుడు వద్దన్నా కూడా ఆ సతీదేవి ఆ దక్ష యజ్ఞానికి వెళ్తుంది. అక్కడ దక్ష ప్రజాపతి మహారాజు అమ్మవారిని అవహేళన చేసి శివుణ్ణి నిందన చేస్తాడు. దాంతో అమ్మవారు అక్కడే తన కాలి గోటితో అగ్ని తగిలించి అగ్నికి దాహుతైపోతుంది. అప్పుడు ప్రళయతాండవం చేసి శివుడి యొక్క జటాచూటాన్ని భూమి మీద కొట్టగా ఆ నుంచి వచ్చేటువంటి శక్తి వీరభద్ర శక్తి. ఈయనకి 1000 ఆయుధాలు ఉంటాయి. 1000 చేతులు 1000 ఆయుధాలు కలిగి ఉంటాడు. ఒక్కొక్క చేతికి ఒక శరభావతారంలో ఉన్నటువంటి శక్తి, శరభము అనగా ఒక్కసారిగా 1000 ఏనుగులు ఎదుర్కొనేటువంటి గొప్ప శక్తి కలిగినటువంటిది. అలాంటి శక్తి ఒక భుజానికి వీరభద్రుడికి ఉంటుంది. అలాంటి భుజాలు వీరభద్రుడు ఎన్ని కలిగి ఉంటాడంటే 1000 కలిగి ఉంటాడు. కాబట్టి ఆ 1000 చేతులతో ఆ దక్ష యజ్ఞాన్ని నాశనం చేస్తాడు. స్వదస్సుల చక్రానికి ఇప్పుడు తిరుగుండదు. అది మహావిష్ణువు ప్రసాదించింది సాక్షాత్ పరమశివుడు. అలాంటి స్వదస్సుల చక్రాన్ని యజ్ఞ రక్షణలో విష్ణుమూర్తిని దక్ష ప్రజాపతి మహారాజు శరణవేదగా వీరభద్ర స్వామి మీద వదిలిపెడితే ఆ స్వదస్సుల చక్రాన్ని కూడా ఆయన చక్రం లాగి మింగివేస్తాడన్నమాట. అంత గొప్ప శక్తి సంపన్నుడు శ్రీ వీరభద్రేశ్వర స్వామి. ఈ ఆలయంలోని విగ్రహానికి మరో ప్రత్యేకత ఉంది. విగ్రహానికి అభిషేకం నిర్వహించిన తర్వాత 4-5 గంటల వరకు విగ్రహం నుండి నీటి స్వేద బిందువులు వస్తూనే ఉంటాయి. ఎన్నిసార్లు తుడిచినప్పటికీ గంటల పాటు విగ్రహానికి చెమటలు పట్టినట్టుగా శ్వేత రూపంలో నీరు వస్తూ ఉంటుంది. ఈ విగ్రహం సగభాగం పురుషుడి రూపంలోనూ సగభాగం స్త్రీ రూపంలోనూ స్పష్టంగా చెక్కబడి ఉంది. అదేవిధంగా పురాణ గాథల్లో పేర్కొన్నట్లు దక్ష ప్రజాపతి వీరభద్రుని బారి నుండి రక్షించమని విష్ణుమూర్తిని వేడుకోగా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని వీరభద్రునిపై ప్రయోగిస్తారు. సుదర్శన చక్రం వీరభద్రుని ఛాతిపై
ఛాతీపై తగిలి గాయమైన సంఘటన తెలిపేలా విగ్రహం ఛాతీపై ఘాటు ఏర్పడ్డట్లు స్పష్టంగా కనిపిస్తుంది. విగ్రహానికి ఒకవైపు పురుషులు ధరించే ఆభరణాలు, ఆయుధాలు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా మరో సగ భాగం స్త్రీలు ధరించే వస్త్రాధరణ, ఆభరణాలు కనిపిస్తున్నాయి. గ్రామంలో ఎటువంటి ఉత్సవాలు, శుభకార్యాలు నిర్వహించుకోవాలంటే ముందుగా ఈ ఆలయం వద్ద కూర్చుని మాట్లాడుకునే వారిని శతాబ్దాల కాలం నుండి ఇప్పటి వరకు ఈ ఆలయం వద్ద ఇదే ఆచరణ కొనసాగుతుందని ఆ గ్రామస్తులు తెలుపుతున్నారు. మన మనుబోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో చాలా విశేషాలు ఉన్నాయి. అందులో ఒకే విగ్రహంలో స్వామి, అమ్మవారు విశేషంగా దర్శనమివ్వడం ప్రత్యేకత. అందులో భాగంగా స్వామివారి యొక్క ఈ కుడి భాగంలో స్వామివారు ఉంటారు. స్వామివారి యొక్క పాదాలు ఇప్పుడు కూడా ప్లేన్గా ఉంటాయి. ఆ స్వామివారి యొక్క ఎడమ భాగంలో అమ్మవారు ఉంటుంది, భద్రకాళి అమ్మవారు. ఆమెకి కాళ్ళకు పట్టీలు ఉంటాయి. అదేవిధంగా స్వామివారి యొక్క బొడ్డునందు, నడుమునందు స్వామివారికి కత్తి ఉంటుంది. అమ్మవారికి మువ్వల గంటలు ఉంటాయి. అదేవిధంగా స్వామివారి కళ్ళు పెద్దవిగాను, అమ్మవారి కళ్ళు చిన్నవిగాను, స్వామివారికి ఈ పక్కనటువంటి చెవి మకర కుండలంతో ఉంటుంది. అమ్మవారి పక్కన ఉండేటువంటి చెవి ఆయన కమ్మలతో, అమ్మవారి కమ్మలతో ఉంటుంది. స్వామివారి కిరీటంలో ఆయన లింగ జటాధారిగా, అంటే ఆయా శివలింగాన్ని నిర్మితమై ఉంటుంది. అదేవిధంగా శివుడి యొక్క మామ, అంటే పార్వతీదేవికి ముందు ఉన్నటువంటి సతీదేవి యొక్క రూపంలో ఉన్న సతీదేవి తన కుమార్తెగా ఉన్నప్పుడు ఈ వీరభద్ర అవతారం జరిగింది. ఆ వీరభద్రుడు ఆ దక్షుణ్ణి చంపాడు కాబట్టి మానవ శరీరం నుండి మేకతలతో ఈ దక్షుడి యొక్క విగ్రహం స్వామివారి యొక్క విగ్రహంలోనే నిర్మితమై ఉంటుంది. దాదాపుగా ఒక 700 నుంచి 800 సంవత్సరాల నాటి చరిత్ర కలిగినటువంటి విగ్రహం. ఇక్కడ చాలా విశిష్టతలు ఉన్నాయి. పూర్వం ఏ విగ్రహం ప్రత్యేకత ఏమనగా దగ్గర కిందకి కూడా ఒక 4.5 అడుగులు దాకా ఉంటుంది. ఇటీవల కాలంలో నూతన నిర్మాణాలు మనం ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో ఈ దింగిని మేము నిర్మించడం జరిగింది. దరిదాపుగా 9.5-10 అడుగులు విగ్రహం ఇది. స్వామివారు పైకి ఒక 3 ఇంచులు తక్కువ 6 అడుగులు ఉంటారు స్వామివారు. ఈ యొక్క గుడిలో స్వామివారి యొక్క వెనక భాగం మీరు చూసినట్లయితే అమ్మవారి యొక్క రూపం, స్వామివారి యొక్క రూపం వివరించబడి ఉంటుంది. వెనక స్వామివారికి కిరీటం, అమ్మవారికి జడ, పట్టుబడులు బాగా కనిపిస్తాయి. ఇలాంటి అరుదైన విగ్రహాలు ఎక్కడో అరుదుగా ఉంటాయండి వీరభద్ర స్వామి విగ్రహాలు. అందులో ఈ మనుబోలు గ్రామంలో ఈ వీరభద్ర స్వామిలో చాలా ప్రత్యేకత. నుంచి ఈ సైడ్ ఈ పక్క గ్రామం పెద్దగా లేదు, అంతా ఉండింది ఈ పక్క. నేను వీరభద్ర స్వామికి ఈ ఊరు పెళ్ళిళ్ళు చేసుకున్నా ఏడొచ్చు టెంకాయ కొట్టుకొని ముందు పోయేది. ఈ దీపం చెన్నకేశ్వర స్వామి దీపము, వీరభద్ర స్వామి దీపం, వినాయకుడి దీపం ఒకే లెక్కగా ఉండాలా, ఇక్కడ వెలిగిస్తే చూస్తే కరెక్ట్గా ఉండాలా. అట్లా పెద్దలు నిర్ణయించి దేవస్థానాలు కట్టించేది. 3 వినాయకుడికి బావి ఉంది, ఆ బావిలో నీళ్ళు చేది ఈ దేవస్థానానికి ఆ దేవస్థానానికి కూడా నీళ్ళు పెట్టుకొని వాళ్ళు పూజలు చేసుకునేది. వచ్చే పోయేవాళ్ళు కూడా వచ్చి కాసేపు తిరుపతి పోయేవాళ్ళు కూడా వాళ్ళు కూర్చొని కాసేపు సేద తీసుకొని మనకి పోయేది. దీపం వినాయక స్వామి దీపం వీరభద్రుడు కనబడాలి, వీరభద్రుడి దీపం వినాయకుడి దేవాలయం కనబడాలి అని చెప్తున్నారు పెద్దోళ్ళు. కానీ మనకు తెలవదు. పెద్దోళ్ళు వేస్తే ఆ బండ తీసుకొచ్చేసి అప్పుడు కాపాడులో తూకోకుంటున్నారంట. మా వాళ్ళు వాళ్ళకంటే కిందకి ఎంత తూకోవాలని ఆ బండ తెచ్చేసుకుని దానిపైన చుట్టేసి పైన కూకున్నారంట. ఆ రోజు నుంచి వాళ్ళ ఇళ్ళు వాళ్ళ కలిసిపోయారు. అది జరిగింది. అంతేగాని మనకు దుప్పటి చుట్టి దాని మీద వేసి దానిపైన కూకున్నారంట. అంటే వాళ్ళకంటే ఎత్తుగా ఉండేది.
అది సంగతి. 7 గుండాలు ఉన్నాయంట. 7 గుండాలు దాన్ని వంట చేసి అన్నీ చేసి 7 గుండాలు నెయ్యి గియ్యన్నీ పోసి కట్టబెట్టుకొని తిరణాలు చేస్తున్నారంట. స్వామికి వినాయకుడికి ఇద్దరికి ఈ బావి నీళ్లు ఎదుగుపోయి కడుక్కొని దీపారాధన చేసుకుంటారు. ఈ దీపం ఆయనకి కనబడుతుండేదంట. వందల సంవత్సరాల నాటి ఆలయం శిథిలావస్థకు చేరుకున్నప్పుడు మణుబోలు గ్రామానికి చెందిన దాతలు కొల్లపూడి శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నగరానికి చెందిన భాగవతుల విజయ రాఘవేంద్రరావు వీరి కుటుంబ సభ్యుల సహకారంతో ఆలయానికి మరమ్మతులు నిర్వహించారు. ఈ ఆలయం చాలా పురాతనమైంది, బాగా పూర్తిగా శిథిలావస్థకి వెళ్ళేటువంటి పరిస్థితికి వచ్చేసింది. దంతులు కూడా పడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి సందర్భంలో మొదటి నుంచి కూడా ఈ దేవాలయానికి అప్పుడు కాలంలో గ్రామ సర్పంచ్ అయినటువంటి కొల్లపూడి వెంకట సుబ్బారెడ్డి గారు, వారి యొక్క అల్లుడైనటువంటి నిడుముసు శ్రీనివాసరెడ్డి జీర్ణోద్ధరణ కార్యక్రమంలో లోపల గుళ్ళో టైల్స్ని నిర్మించడం జరిగింది. తరువాత ఈ ఆలయాన్ని కొద్దిగా వృద్ధి చేశాం. తర్వాత దేవాలయం ఉరుకు ప్రారంభమైంది. తర్వాత నందులు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అవి చాలా పెద్దవిగా ఘనంగా ఉండేటివి, కానీ అవి శిథిలావస్థకి వెళ్ళిపోయాయి పూర్తిగా. తర్వాత స్వామికి ఇటువంటి మకర తోరణాలు కానీ అదేవిధంగా కిరీటాలు కానీ ఇటువంటివి ఏమీ లేవు. తర్వాత కాలంలో భాగవతుల విజయ రాఘవేంద్ర గారు, అదేవిధంగా వారి కుమారుడు విజయకృష్ణ గారు, సాయికృష్ణ గారు ఒకనొక సందర్భంలో మేము వాళ్ళు దేవాలయం సందర్శించినప్పుడు, సార్ ఈ దేవాలయానికి సంబంధించి మీరు ఏదైనా ఒక కార్యక్రమం చేయించాలనగా దగ్గరగా చాలా డబ్బులు ఖర్చు పెట్టి స్వామివారికి గుడి చుట్టూ పార్కింగ్ టైల్స్ కానీ, మండపంలో టైల్స్ కానీ, తర్వాత నూతన నందుల ఆవిష్కరణ కానీ, అదేవిధంగా స్వామివారికి ముందు లోపల ఉన్నటువంటి మకర తోరణాలు కానీ, కిరీటాలు కానీ అవన్నీ కూడా చేయడంతో పాటు ప్రతి ఏటా కళ్యాణానికి వాళ్ళు సహకరిస్తూ ఉంటారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి స్వామివారి యొక్క ఎన్నో వందల సంవత్సరాల తర్వాత నిర్వహించినటువంటి యజ్ఞయాగాది ఖర్చులలో కూడా అత్యధిక వ్యయంతో కూడుకున్నటువంటి ఖర్చు కాబట్టి ఆ ఖర్చంతా భరించి స్వామివారి యొక్క యజ్ఞ కార్యక్రమాలు కూడా సార్వారు విజయకృష్ణ సార్ వారు, అదేవిధంగా విజయరాఘవేంద్ర సార్ గారు, సాయికృష్ణ సార్ గారు ఈ కృషి చేశారు. వచ్చిన తర్వాత ఈ దేవస్థానం ప్రాధాన్యత మారిపోయింది. ఆయన ప్రతి సంవత్సరం వీరభద్ర స్వామికి భద్రకాళి అనే మాటే అసలు ఎవరికి తెలియదు. భద్రకాళిని బయటికి తీసుకొచ్చి ఆయనను ఇవాళ సంవత్సరం కళ్యాణం చేస్తున్నాడు, అందరికీ అన్నదానం చేస్తున్నాడు. ఆయన గురించి వచ్చిన వాళ్ళు కూడా వచ్చినట్టు నెల్లూరు నుంచి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ పూజలు పురస్కారం చేయిస్తాడు. మన హోమం చేయించాడు, బ్రహ్మాండంగా భోజనం అన్నదానం చేయించి 1000 మందికి అన్నదానం కార్యక్రమం చేశాడు. మేము ఎప్పుడో చిన్నపిల్లకాయలప్పుడు అసలు వీరభద్ర స్వామి అంటే ఏంది అసలు మాకు తెలవనప్పుడు చేశారు. ఇవాళ మళ్ళా చేశారు, ప్రాముఖ్యతగా ఉంది. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో కార్తీక మాసంలో విశేషంగా అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు.
అదేవిధంగా నవంబర్ నెలలో స్వామి అమ్మవార్లకు ఘనంగా కళ్యాణం నిర్వహించి భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఏటా కార్తీక మాసంలోనూ ఈ యొక్క 4 సోమవారాలు పౌర్ణమి అదేవిధంగా మాస శివరాత్రి రోజున స్వామివారి కళ్యాణం గత 13 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నాము. అంతకుముందు మా తాతల కాలంలో ఎటువంటి పూజలు కూడా నోచుకునేటువంటి పరిస్థితి, కేవలం ఒక ద్రౌపదీప నైవేద్యాల వరకే ఉండేటివి. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎవరు నిర్వహించేటువంటి వాళ్ళు కాదు. తదుపరి 13 సంవత్సరాల నుంచి స్వామివారి యొక్క దేవస్థానం బాగా వృద్ధిలోకి వచ్చింది. దీనికి గ్రామస్తుల యొక్క సహకారం కూడా మాకు ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారిని ఏదైనా ఒక కోరిక కోరుకుంటే తీరుస్తాయని ఒక నమ్మకం విశేషం. వరమాలని 108 వరముని స్వామివారి యొక్క మెడలో ఉంచి ఏదైనా కోరిక కోరుకుంటే తప్పనిసరిగా తీరుతుందని భక్తుల యొక్క విశ్వాసం. ఇలాగా ఎంతో మందికి జరిగింది కాబట్టి ఇటీవల కాలంలో ఈ యొక్క కార్యక్రమాలు కూడా ఇక్కడ ప్రారంభమయ్యాయి. ఇక్కడ ప్రతి ఏటా మాస శివరాత్రికి అంగరంగ వైభవంగా గ్రామం మొత్తం ప్రజలందరూ సహకారంతో, అదేవిధంగా దేవాలయానికి సంబంధించినటువంటి విజయకృష్ణ సారు, అదేవిధంగా రాఘవేంద్ర సారు, శ్రీనివాసరెడ్డి గారి యొక్క సహకారంతో ఈ కళ్యాణం ఇక్కడ ఏటా అంగరంగ వైభవంగా జరుగుతూనే ఉంటాయి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ స్వామివారికి యజ్ఞాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది 2027 సంవత్సరంలో మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
వాగద్దాయువ సంప్రౌక్తో వాగద్ధ ప్రతివర్తయే జగదత్పితరో వందే పార్వతీ పరమేశ్వరం. మన మనుబోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో చాలా విశేషాలు ఉన్నాయి. అందులో ఒకే విగ్రహంలో స్వామి అమ్మవారు విశేషంగా దర్శనం ఇవ్వడం ఉన్నటువంటి ప్రత్యేకత. అందులో భాగంగా స్వామివారి యొక్క ఈ కుడి భాగంలో స్వామివారు ఉంటారు. స్వామివారి యొక్క పాదాలు ఎప్పుడు కూడా ప్రేమగా ఉంటాయి. ఆ స్వామివారి యొక్క ఎడమ భాగంలో అమ్మవారు ఉంటుంది, భద్రకాళి అమ్మవారు. ఆమెకి కాళ్ళకు పట్టీలు ఉంటాయి. అదేవిధంగా స్వామివారి యొక్క బొడ్డునందు నడుమునందు స్వామివారికి కత్తి ఉంటుంది. అమ్మవారికి మువ్వల గంటలు ఉంటాయి. అదేవిధంగా స్వామివారి కళ్ళు పెద్దవిగాను, అమ్మవారి కళ్ళు చిన్నవిగాను, స్వామివారికి ఈ పక్కనటువంటి చెవి మకర కుండలంతో ఉంటుంది. అమ్మవారి పక్కన ఉండేటువంటి చెవి ఆయన కమ్మలతో, అమ్మవారి కమ్మలతో ఉంటుంది. స్వామివారి కిరీటంలో ఆయన లింగ జటాధారిగా అంటే ఆయా శివలింగాన్ని నిర్మితమై ఉంటుంది. అదేవిధంగా శివుడి యొక్క మామ అంటే పార్వతీదేవికి ముందు ఉన్నటువంటి సతీదేవి యొక్క రూపంలో ఉన్న సతీదేవి తన కుమార్తెగా ఉన్నప్పుడు ఈ వీరభద్ర అవతారం జరిగింది. ఆ వీరభద్రుడు ఆ దక్షుణ్ణి చంపాడు కాబట్టి మానవ శరీరం ఉంది మేకతలతో ఈ దక్షుడి యొక్క విగ్రహం స్వామివారి యొక్క విగ్రహంలోనే నిర్మితమై ఉంటుంది. దాదాపుగా ఒక 700 నుంచి 800 సంవత్సరాల నాటి చరిత్ర కలిగినటువంటి విగ్రహం. ఇక్కడ చాలా విశిష్టతలు ఉన్నాయి. పూర్వం ఏ విగ్రహం ప్రత్యేకత ఏమనగా దగ్గర కిందకి కూడా ఒక 4.5 అడుగులు దాకా ఉంటుంది. ఇటీవల కాలంలో నూతన నిర్మాణాలు మనం ఈ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో ఈ దిమ్మిని మేము నిర్మించడం జరిగింది. దాదాపుగా 9.5 అడుగులు విగ్రహం ఇది. స్వామివారి పైకి ఒక 3 ఇంచులు తక్కువ 6 అడుగులు ఉంటారు స్వామివారు. ఈ యొక్క గుడిలో స్వామివారి యొక్క వెనక భాగం మీరు చూసినట్లయితే అమ్మవారి యొక్క రూపం, స్వామివారి యొక్క రూపం వివరించబడి ఉంటుంది. వెనక స్వామివారికి కిరీటం, అమ్మవారికి జడ, పట్టుబడి బాగా కనిపిస్తాయి. ఇలాంటి అరుదైన విగ్రహాలు ఎక్కడో అరుదుగా ఉంటాయి వీరభద్ర స్వామి విగ్రహాల్లో. అందులో ఈ మనుబోలు గ్రామంలో ఈ వీరభద్ర స్వామిలో చాలా ప్రత్యేకత. ఎవరైనా తమ ఇళ్లలో శుభకార్యాలు నిర్వహించుకోవాలన్నా, తీర్థయాత్రకు వెళ్లాలన్నా ముందుగా స్వామివారిని దర్శించుకొని పనులు ప్రారంభిస్తే అంత శుభాలు జరుగుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. పార్వతీ పరమేశ్వరం మన స్థానిక మనుబోలులో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం అతి పురాతనమైనది. ఈ యొక్క దేవాలయంలో చాలా విశిష్టతలు ఉన్నాయి. స్వామివారు కుడి భాగంలో ఉంటారు. స్వామివారి విగ్రహంలో ఎడమ భాగంలో అమ్మవారు ఒకే విగ్రహంలో ఉండడం ప్రత్యేకత. ఇక్కడ ఒక భాగంలో వీరభద్ర స్వామి, ఒక భాగంలో భద్రకాళి అమ్మవారు ఉంటారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే పాతకాలంలో పెద్దవాళ్ళందరూ కూడా ఏదైనా ఒక సమస్య వచ్చినా తీర్పులు చెప్పేటువంటి గుడిగా ఇది పేరు. పెద్దవాళ్ళందరూ ఈ యొక్క మండపంలో కూర్చొని ఈ సమస్యల గురించి ఏది మంచి ఏది చెడు అని నిర్ణయం చేసుకొని భగవంతుడికి ప్రమాణం చేసేటువంటి తీర్పుల గుడిగా పేరు. అదేవిధంగా ఈ గ్రామంలో ఎవరు పెళ్లి చేసుకున్న వార్షికాన్ని మొట్టమొదటిసారిగా ఇక్కడ కట్టుకోవడం ఆనవాయితీ. ప్రతి ఒక్కరూ ఇక్కడ కొబ్బరికాయను సమర్పించి స్వామివారిని దర్శించుకొని వార్షికాన్ని కట్టుకొని వివాహం చేసుకునే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా శబరిమలైకి వెళ్ళేటువంటి ప్రతి భక్తులు కూడా వాళ్ళు ఇరుముళ్ళు ఏ దేవస్థానం వద్ద కలుపుతున్నా కూడా ఈ యొక్క దేవాలయంలో వీరభద్ర స్వామి వారిని దర్శించుకొని ఇక్కడ సంఘాలు వెళ్ళేటువంటి వాళ్ళు. ఈ దేవాలయంలో మరో ప్రత్యేకత ఏమనగా ఇక్కడ దీపాన్ని వెలిగిస్తే దీనికి కొంచెం దూరంలో ఉన్నటువంటి వినాయకుడి గుడిలో ఉన్నటువంటి దీపానికి
రెండూ కూడా ఎదురెదురుగా కనిపించేటివిగా చెప్తా ఉండేటువంటి వాళ్ళు కాలక్రమేణా ఈ ఆక్రమణల వల్ల అది కనిపించడం అనేది తగ్గిపోయింది. ఇలాగా ఈ దీపము ఆ గర్భగుడిలో వినాయకుడి గుడిలో ఉన్నటువంటి గర్భగుడిలో దీపం రెండు ఎదురెదురుగా కనిపించేటువంటి పెద్దవాళ్ళు ఇప్పుడు